మహాత్మా గాంధీ వలె ప్రతి విద్యార్థి సేవా తత్పరతను అలవర్చుకోవాలి. విజయవంతంగా ముగిసిన వ్యాసరచన చిత్రలేఖనం పోటీలు. సుంకరి రామకృష్ణారావు, విశ్రాంత ఉపకులపతి, కృష్ణా యూనివర్సిటీ. మహాత్మా గాంధీ వలె ప్రతి విద్యార్థి సేవా తత్పరతను అలవర్చుకోవాలని కృష్ణా యూనివర్సిటీ విశ్రాంత ఉపకులపతి సుంకరి రామకృష్ణారావు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం మురళీనగర్లోని జేఆర్ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సహకారం గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ నిర్వహించిన వ్యాసరచన చిత్రలేఖనం పోటీలకి హాజరై విద్యార్థులని ఉద్దేశించి మాట్లాడారు. వ్యాసరచన చిత్రలేఖనం పోటీలు విజయవంతంగా నిర్వహించారని అన్నారు. స్వచ్ఛతా హీ సేవ 2024పై అనేక విద్యా సంస్థల్లో కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పివి ముకుందారావు మాట్లాడుతూ అనేక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు భవిష్యత్తులో విద్యా సంస్థల్లో నిర్వహించడం జరుగుతోందన్నారు. స్వచ్ఛతా హీ సేవలో ఇంకా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐఓ శాస్త్రవేత్త టిఎన్ఆర్ శ్రీనివాస్, డ్రాయింగ్ టీచర్ మోహన్, ఎస్ఆర్యు జీవీఎంసీ ప్రతినిధులు వివేక్, మంగరాజు, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, కోఆర్డినేటర్లు జె రవితేజ, ఐ కృష్ణకుమారి, జె రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. So hello everyone, I am Purvi Raja from class 9 and today let me on tell you about cleanliness. So here we have Swachhata Hi Seva program in India and it's on the from Sarkar. ఈరోజు మనకి చాలా శుభదినం. గాంధీ మహాత్ముడి జయంతి సందర్భంగా మనందరం కూడా ఇక్కడ మీట్ అవ్వడం, స్వచ్ఛత మన భారతదేశాన్ని ఒక స్వచ్ఛ భారత్గా తీర్చిదిద్దాలని మన మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీ గారు కూడా చాలా చక్కగా అభివర్ణించి దానికి పిల్లల్లో ఒక చైతన్యం తీసుకురావాలని ఒక భావంతో ఈ పెయింటింగ్ కాంపిటీషన్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు, ఎకో వైజాగ్, తర్వాత రత్నం ఎన్రా గారు వీళ్ళు కూడా చక్కగా సహకారాన్ని అందించి దీన్ని పిల్లల్లో ఒక భావన తీసుకురావాలనే ఉద్దేశంతో, ఎందుకంటే కావాల్సిన వాళ్ళు వీళ్ళు రేపటి పౌరులు కాబట్టి వీళ్ళు స్వచ్ఛత గురించి వాళ్ళ ఆలోచనల్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టి ఆ ఆలోచనల్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేట్టుగా చేయడానికి ఇది ఎంతో బాగా ఈ కృషిని చాలా సఫలవంతం చేస్తారనే ఉద్దేశంతో పిల్లలకి ఒక చైతన్యం తీసుకురావడానికని ఈ పెయింటింగ్ కాంపిటీషన్స్ జరపడం అయింది. అయితే ఈ కృషికి మన రత్నం గారు, వారి టీం అందరూ కూడా చాలా సహకరించి, వారి తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి వారిని ఎంకరేజ్ చేసినందుకు కూడా వాళ్ళని కూడా అభినందించాలి. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు స్వయంగా ఆయనే ఒక స్వచ్ఛతను పాటించేవారు. నేను ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది, గాంధీ ఈజ్ ఏ న్యాచురల్ ఎన్వైరన్మెంటలిస్ట్. ఆయన ఫాలో అయిన అన్నీ కూడా చక్కగా స్వచ్ఛతను గురించే ఎక్కువగా ఆయన ప్రచారం చేయడం జరిగింది. మనకందరికీ ఆ విషయాలు కొన్ని తెలియవు. అయితే ఆ గాంధీ గారి జీవితం చూస్తే మనకు ఆయన ఎంతగా ఈ పర్యావరణానికి, స్వచ్ఛతకి
ఇంపార్టెన్స్ ఇచ్చారో తెలుస్తుంది. థ్యాంక్ యూ.